గ్రేటర్ హైదరాబాద్ లో రోజు రోజుకి పెరుగుతున్న ఎండలతో సతమతమవుతున్నారు నగరవాసులు. ఉదయం 10 గంటల నుంచే ఉక్కపోత, ఎండ వేడి పెరుగుతోంది. దీంతో ఆఫీసులకు, వివిధ పనుల మీద బయటికి వెళ్లే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఇక ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి ఎండాకాలం చుక్కలు తప్పడం లేదు. బస్ స్టాప్స్ లో కూర్చోవడానికి సరైన వసతులు లేక ప్రయాణికులు ఎండలోనే నిలబడి బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్ లో ఎండలు దంచుకొడుతున్నాయి. 40 డిగ్రీలకు దగ్గరలో ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. వచ్చే మే నెలలో హీట్ వేవ్ మరింత పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు వెదర్ ఆఫీసర్స్. రోడ్ సైడ్ బస్ స్టాప్స్ లేక ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. ఆర్టీసీ బస్సుల్లో రోజు రోజుకు రద్దీ పెరుగుతోంది. బస్ స్టాప్స్ లలో నిలబడేందుకు, కూర్చోవడానికి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. ఎండలు బాగా పెరగడంతో బస్సెస్ సరిగ్గా బస్సెస్ టైంకి రావడం, అవైలబుల్గా ఉన్న అక్కడ బస్ స్టాప్స్ ఉండవు. ఇక్కడ ఇలా చాలా మంది ఎండలో నించున్నారు. 10 మినిట్స్ అయిపోయింది. ఎండ చాలా ఉంది. బస్ కోసం వెయిట్ చేస్తున్నాం, అయినా బస్ రావట్లేదు. చాలా ఎక్కువ ఎండలు ఉన్నాయి ఈ మధ్య ఇంకా బస్సెస్ కూడా సరిగ్గా రావట్లేదు. సో స్టూడెంట్స్కి ఎక్కువ ప్రాబ్లం. ఇటు సైడ్ అయితే ఒకటే బస్ ఒకటే ఆగిద్ది. సో మాకు చాలా కష్టమవుతుంది. ఈ ఒక్క బస్ స్టాప్ ఉంది కానీ ఏ బస్సెస్ ఇక్కడ ఆగవు. ఓన్లీ 8 మాత్రమే ఆగిద్ది. లగ్డికాపుల్ నుంచి వెళ్తాను. అసెంబ్లీ దగ్గర ఎక్కాలి, అక్కడ బ్లాక్ అయిపోయింది మొత్తం, అక్కడ ఎక్కడానికి లేదు. అందుకే ఇటు నుంచి వెళ్తాను. ఈ టైంలో అయితే అస్సలు ఉండట్లేవు. పీక్ ఎండ ఉండే టైంలోనే ఉండలేవు. షెల్టర్ ఉంటే బాగుంటుంది. ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ పెడితే బాగుంటుంది. సిటీలో ప్రధాన ఏరియాలకు ప్రయాణించే వారికి నీడలేక ఎండల్లోనే నిలబడుతూ ఇబ్బందులు పడుతున్నామంటున్నారు ప్రయాణికులు. ప్రధాన రూట్స్ లో బస్ బేలు ఉన్నా కూర్చోవడానికి సీటింగ్ లేవంటున్నారు. పలు రూట్లలో చిన్న బస్ స్టాప్స్ ఉన్నా కొన్ని చోట్ల నిరుపయోగంగా ఉన్నాయంటున్నారు ప్రయాణికులు. బస్ స్టాప్స్ వద్ద షెల్టర్స్ ఏర్పాటు చేయాలని, మంచినీళ్ల సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు ప్రయాణికులు. धूप तो बहुत है, धूप को देखे तो बसा तो एक भी नहीं आ रहे. अब कितने देर से 1 घंटे से खड़े से यहाँ చాలా విపరీతంగా ఉన్నాయి. కానీ సిటీ బస్సులు అంటే కొంచెం ఏసీ బస్సులు అంటే ఏసీ బస్సులు ఉంటాయి. అంత ఎండలనే నిలబడాలి, చెట్ల కిందనే. ఎక్కడ ఉంటాయి చెప్పు, కూర్చోవడానికి ఏం సౌలభ్యం లేదు. ఇక గిట్లనే ఎండలైనా కూర్చోవాలి. ఏదైనా పని ఉంటే బయటకు వెళ్తూ ఉంటాం కదా. ఇక్కడ మధ్యాహ్నం పూట వెళ్ళడానికి మాత్రం చాలా ఇబ్బంది అవుతున్నది. కూర్చోడానికి కూడా సీట్లు సరిగ్గా లేవు. బస్సెస్ కూడా చాలాసేపు రావట్లేదు. వెయిట్ చేసి వస్తుంది. చాలాసేపు హాఫ్ అన్ అవర్ 1 అవర్ అట్లా వెయిట్ చేసి వస్తుంది. షెల్టర్లో కూడా సీట్లు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రయాణికులు చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది కాబట్టి చాలా ప్యాసింజర్స్ నిలబడాల్సి వస్తుంది ఎండలో. ఇంకోటి ఎండ వడగల్పులు కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఇబ్బంది అవుతుంది ప్రయాణికులకి. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏసీ బస్ షెల్టర్స్ లో ఏసీలు పనిచేయడం లేదంటున్నారు ప్రజలు. సిటీలో మొత్తం 18 ఏసీ బస్ స్టాప్స్ ఉన్నాయి. కనీసం ఏసీ, ఫ్యాన్, ఫ్రీ వైఫై, మొబైల్ ఛార్జింగ్ సదుపాయాలు లేవన్నారు. ఏసీ బస్ స్టాప్స్ అడ్వర్టైజ్మెంట్లకు మాత్రమే ఉపయోగపడుతున్నాయన్నారు ప్రజలు. క్లీనింగ్ చేయక దుర్వాసన, చెత్తతో ఇబ్బందులు పడుతున్నామంటున్నారు ప్రయాణికులు. ఎండలు బాగున్నాయి నాన్న, ఇప్పుడే ఇంత ఎండలు ఉన్నాయి. ఇంకా రేపు ఎట్లా ఎండలు ఉంటాయో ఏమో బేట. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే చల్లనీళ్ళది ఒకటి పెట్టాలా బేట, మంది పోనీకి రానికి. ఎవరే కానీ దాతలు మళ్ళా మా దిక్కైతే అక్కడ సుచిత్రాల అక్కడక్కడ మజ్జిగిస్తుండ్రు బేట, మంచిగా గ్లాసులల్లో చల్లగా మజ్జిగిస్తుండ్రు. ఇక్కడ కూడా జర మజ్జిగనే కానీ నీళ్ళే కానీ చల్లగా పెడితే పిల్లలకు, పెద్దలకు అందరికి ఉంటే బేట. బాటిల్లో నీళ్ళు ఎంత తాగని బేట, తాగినట్టే అనిపిస్తలేవు. టైం కూడా బస్సులు వస్తే రావు బేట. అందుకనికే ఈ ఎండకు ఇంకొకటి కూడా మంచిగా ఇట్లా షెడ్లు ఎక్కి వేసేస్తే చల్లగా బస్ స్టాప్స్ 2-3 వేసేస్తే మంచిగా జర ఈ ఎండకు బాగానే ఉంటే, ఎండకు నీడ ఉంటుంది. వర్షాకాలం కూడా తడిసిపోకుంటుంటారు బేట. సిటీలోని బస్ షెల్టర్స్ ను పునరుద్ధరించాలని కోరుతున్నారు ప్రయాణికులు. జీహెచ్ఎంసీకి ఆర్టీసీ సంస్థ కొత్త బస్ వేల ఏర్పాటు ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకోవాలంటున్నారు.